మన నర్సాపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి గౌరవనీయులు సోదరులు ఏపీఎస్సీ చైర్మన్ రామరాజు గారికి, మరి వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు, కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్నటువంటి కుటుంబ సభ్యులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారాలండి. చాలా సంతోషంగా ఉంది. ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు రామరాజు గారికి, జనరల్ సెక్రటరీ వెంకట్ గారికి, కార్యవర్గ సభ్యులకు, ఎంటైర్ టీమ్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీని, తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ రోజే పేదల కళ్ళల్లో ఒక ఆనందం, ఆ కుటుంబాల్లో ఒక సంతోషం స్టార్ట్ అయిన విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. కూడు గూడు గుడ్డ కల్పించాలనే ఉద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి మొట్టమొదటిగా పేదలకి ఒక భరోసా కల్పించింది. 35 రూపాయలతో పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ 35 రూపాయలతో ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో 4,000 రూపాయలకి పెన్షన్ పెంచినటువంటి విషయాన్ని ఒకసారి తెలియజేస్తున్నా. మరి అదే కాకుండా ఈ రోజున మన పార్టీ వరకు చూస్తే, మన పార్టీ ఈ రోజున ఒక యూనివర్సిటీ, తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఎంతో మందిని ఒక నాయకులుగా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. అలా నాతో పాటు అందరూ కూడా వేదిక మీద, వేదిక ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది, ఒక గౌరవాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. నేను మా నాన్నగారు బాబుజీ గారి పార్టీకి, మా పెద్దనాన్న గారు వైస్ ఎంపీ కూడా ఇవన్నీ చేసిన తర్వాత హిట్లర్ గారు నేను వాళ్ళ ఆ వారసత్వంగా నేను టీచర్ వృత్తికి రాజీనామా చేసి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆచరణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. అక్కడ ప్రజలను ఆదరించారు. తర్వాత 2014లో చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. అక్కడ ప్రజలు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా ఇచ్చి గౌరవించారు. సో ఈ విధంగా నాకు ఒక గాడ్ ఫాదర్ గా చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయంగా నన్ను ఎంతగా ముందుకు తీసుకెళ్లారు. సో పార్టీ చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళు అనమాట. ఈ రోజున చూస్తే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత వెంకటే పార్థసారథి గారు మరి పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఆయన నాయకత్వంలో పార్టీని అప్పటి నుంచి కూడా చాలా సమర్థవంతంగా ఆనాడు సారథి గారు నిర్వహించారు. తర్వాత మరి మా గురువు గారు, మా గురువు గారు కూడా ఈయన గురువు గారు మా కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా ఆయన ఆధ్వర్యంలో పనిచేశారు. తర్వాత మేడం సీతారాం లక్ష్మి గారు, మరి ఆవిడ ఆధ్వర్యంలో మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ సీట్లు వచ్చి, లోకల్ బాడీస్ వన్ సైడ్ వచ్చి, మరి ఆవిడ ఎంత ఒక మహిళగా, ఎంత ఓపికగా, ఎంత సమర్థవంతంగా ఆవిడ కూడా మరి పార్టీ అధ్యక్షురాలిగా ఆవిడ బాధ్యతలు ఆవిడ చాలా బాగా నిర్వర్తించారు. మీ అందరి యొక్క సహకారంతో ఇలాంటి పెద్దలందరూ కూడా మంచిగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు ఇన్ని సంవత్సరాల కాలంలో. మరి ఇప్పుడు రామరాజు గారు కూడా అంతే సపోర్ట్ మీరు అందరూ కూడా ఇవ్వాలి. మరి ఆయన ఆధ్వర్యంలో, ఈ కమిటీ ఆధ్వర్యంలో కూడా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కానివ్వండి, రాబోయే ఏ ఎలక్షన్ జరిగినా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం. అంటే మనం గతంలో ఎట్లా అయితే వన్ సైడ్ గెలిపించుకున్నాం, అలాగే అధికారం కూటమి ఎలాగైతే వచ్చిందో లోకల్ బాడీ కూడా వన్ సైడ్ ఎలక్షన్ తో గెలిపించేలా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జోహార్ అనే ఎన్టీఆర్, జోహార్ అనే ఎన్టీఆర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.